ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు రంగాల వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. 2 కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉన్నట్లుగా నిర్ధారించారు. ప్రణీత్ రావు కేసులో పలువురు రాజకీయ నేతలు ఫోన్ ట్యాప్ చేసిన కాల్స్ కీలక నేతలకు ప్రణీత్ రావు పంపారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ పై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు రంగాల వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. 2 కంప్యూటర్లతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రణీత్ రావు కేసులో పలువురు రాజకీయ నేతలు ట్యాప్ చేసిన కాల్స్ కీలక నేతలకు ప్రణీత్ రావు పంపించారు. మొత్తంగా ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావుపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు, కొన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి కొంతమందికి పంపించినట్టుగా ఇప్పటికే సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావుకు సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్లో అనేకమైన కీలకమైన అంశాలను కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తాం. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ పలువురు ఎస్ఐబి అధికారులు, సిబ్బంది విచారించిన నేపథ్యంలో చాలామంది పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రణీత్ రావు కేసులు దాదాపుగా 6 సభ్యులతో కలిపి ఒక టీంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఐఓగా జూబ్లీహిల్స్ ఏసీపీని పెట్టారు. దీంట్లో మొత్తంగా సాక్ష్యాలు చెరిపివేత తర్వాత దీంట్లో ప్రధానంగా ఈయన కొంతమందిని టార్గెట్గా చేసుకొని ఈయన ఈ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఈయన చేసిన తెలుస్తూ ఉంది. ప్రణీత్ రావు నుండి దాదాపుగా 3 సెల్ ఫోన్లను తర్వాత ఒక ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు దీని నుంచి సెల్ ఫోన్ నుంచి డిలీట్ అయిన వాట్సాప్ చాటింగ్ హిస్టరీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. ల్యాప్టాప్లో కూడా చాలా కీలకమైన సమాచారం ఉంది. విజయ్, మనం గమనించవచ్చు ప్రధానంగా ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని కనుక ట్యాపింగ్లో తెలిసినప్పుడు ఆ యొక్క ఆడియో రికార్డ్స్ను పెన్ డ్రైవ్ ద్వారా సదరు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా ఉంది. మొత్తంగా ఈ 17 సిస్టమ్ ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మొత్తాన్ని పర్సనల్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఉన్న నేపథ్యం కూడా మనకు చాలా స్పష్టంగా మనం ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా పర్సనల్గా పెన్ డ్రైవ్లో కాపీ చేశాడు. తర్వాత ఆయా పెన్ డ్రైవ్లో కాపీ చేసిన మ్యాటర్ని తను బీఆర్ఎస్ నాయకులకు చేరవేశారని చెప్పి అన్న విషయం కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. గత 2 రోజుల క్రితమే రాజు చాలా స్పష్టంగా చెప్తా ఉంది పెన్ డ్రైవ్ల ద్వారా సమాచారాన్ని సేకరించి పంపించారని చెప్పేసి కూడా మొత్తంగా డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి హార్డ్ డిస్క్లో డేటా మొత్తాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉంచిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజే దీన్ని డిలీట్ చేసినట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలను కూడా రిమూవ్ చేశాడు. సో మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ నాయకుల కన్సర్న్లో జరిగిన ఈ డేటా ఇరేజ్, డేటా చోరీ, అలాగనే ఫోన్ ట్యాపింగ్ వీటన్నిటికి సంబంధించి కూడా చాలా కీలకమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దీంట్లో మనం మరో విషయం గమనించాలి. అంటే కొంతమంది మీడియాలో ఉన్న ప్రముఖులు పేర్లు చెప్పుకొని
ఇంటెలిజెన్స్ ఆఫీస్కి పిలిపించి మరి ఆ ఫోన్ రికార్డుల ఆధారంగా డబ్బులు వసూలు చేశారన్న దాని మీద కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ప్రణీత్ రావు కేసులో ఈరోజు నాంపల్లి కోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని వారం రోజుల పాటు కస్టడీ అడుగుతా ఉన్నారు పోలీసులు. ఈ కస్టడీ కనుక ఇస్తే చాలామంది పేర్లు ఒక్కొక్కటిగా అటుపక్క మీడియాలో ఉన్న బడా బాబులే కాకుండా రాజకీయ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్లో కీలకంగా ఉండి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ కనుసనల్లోని దాదాపుగా ఒక 3 పేర్లు చాలా కీలకంగా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఎవిడెన్సులు వచ్చిన తర్వాత అలాగనే ప్రణీత్ రావును తమ కస్టడీ తీసుకున్న తర్వాత అన్ని విషయాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్లో వెలువడిన సంచలనమైన విషయాలకు సంబంధించి వ్యవహారంలో కూడా ఖచ్చితంగా ప్రణీత్ రావును కస్టడీ తీసుకుంటే మాత్రం చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మీడియాలో ఉన్న కొంతమంది పెద్దల గుట్టు రట్టే అవకాశం ఉందని చెప్పని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో రకంగా ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తుల ద్వారా తమకు సంబంధం లేకుండా చేయండి కేసులో అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పేసి అన్న మెసేజ్ని కూడా వాళ్ళకి పాస్ ఆన్ చేసిన టైంలో ఇప్పుడు ప్రణీత్ రావును కనుక పోలీసు కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు అంటే బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్లో వెల్లడైన విషయాలు ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవే కాకుండా రికార్డ్ అయి తన పర్సనల్గా సేవ్ చేసుకున్న డేటాను కూడా రిట్రీవ్ చేస్తున్నారు పోలీసు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రణీత్ రావును కనుక పోలీసు కస్టడీ తీసుకున్న మాత్రం చాలా కీలకమైన అంశాలే కాకుండా కీలకమైన వ్యక్తుల గుట్టురట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయ్ ఎస్ అంటే ఇన్నారెడ్డి మీరు అన్నట్లుగా చాలా వరకు వాట్సాప్ చాటింగ్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో చాలా సమాచారం కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించిన కేసులో దాదాపు చాలా ఫోన్లు ట్యాప్ చేశారని తెలుస్తోంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంచుకున్నట్లు 2 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్వేర్ కూడా ఉంచినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ కేసులో కొంతమంది రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసింది ఎందుకంటే మరికొంతమంది రాజకీయ నేతలకు లబ్ధి చేకూర్చడానికి. అంటే ఈ అంశాలపైన ప్రధానంగా ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూడాలి నారెడ్డి? విజయ్, మనం ఈ కేసు గురించి మాత్రం ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతిపక్ష నాయకులైన రేవంత్ రెడ్డి అలాగనే బీజేపీ నాయకులు టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల్లో బాగా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి అనుకున్న నేపథ్యంలో ఎలాగైనా సరే వాళ్ళను అడ్డుకట్ట వేయాలి, వాళ్ళని ఏదో ఒక కేసులు ఇరికించే ప్రయత్నం చేయాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా చాలా సమాచారాన్ని సేకరించగలిగారు. కానీ ప్రజల మనసుల్లో నిగూఢమై ఉన్న బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్కు సానుకూలతను చెరిపేయలేకపోయారు ఈ టెక్నాలజీ ద్వారా, తర్వాత వీళ్ళు చేసే కుతంత్రాల ద్వారా. దీనికి సంబంధించి చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములను, తర్వాత పిఏని, డ్రైవర్లను, అలాగనే కొంతమంది సపోర్టివ్గా ఉండే మీడియాకు సంబంధించిన పెద్దలకు సంబంధించిన డేటాను కూడా చోరీ చేశారు. 17 సిస్టమ్స్ ద్వారా దీన్ని ఈ రకమైన ట్యాపింగ్ పాల్పడేస్తూ ఉంది. ఇదే కాకుండా జిల్లాల వారీగా కూడా దాదాపుగా 30 మంది ప్రైవేటు సైన్యాన్ని ఉపయోగించి మరీ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించదలుస్తూ ఉంది. దీంట్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా మన తెలంగాణ పోలీసు దగ్గర ఉన్న హై అండ్ టెక్నాలజీ తోటి హార్డ్ డిస్క్ తగలబడ్డా కూడా రిట్రీవ్ చేయగలిగిన అత్యాధునిక టెక్నాలజీ మన డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. కాబట్టి దాదాపుగా మొత్తం రిట్రీవ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరికి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేశారన్న దాని మీద వాట్సాప్ చాటింగ్లో చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చినప్పుడు కూడా ఈయన కొంత సమాచారాన్ని పెన్ డ్రైవ్ల ద్వారా పర్సనల్గా తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకునేవాడు అని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మొత్తంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటకు వచ్చిందో వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత చాలామంది వ్యవహారం గుట్టుబట్టే నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన క్రమంలో ఎలాంటి కీలకమైన సమాచారాన్ని సేకరించారు, తర్వాత దీంట్లో ఎంత మేరకు సేకరించిన దాని మీద కూడా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించగలిగారు. ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చే ఆర్డర్ తోటి అంటే పోలీసు కస్టడీకి అడుగుతున్నారు. దాదాపుగా 50 హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన నేపథ్యం కావచ్చు, 17 సిస్టమ్స్లో డేటా తీసుకోవడం కావచ్చు, ఆయన 2 మొబైల్స్ ఆయన ల్యాప్టాప్లో కూడా చాలా కీలకమైన అంశాలను కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు నాంపల్లి కోర్టు కనుక పోలీసు కస్టడీ ఇస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయ్,
రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.